ముఖ్యమంత్రి గారు మళ్ళీ రైతులే బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. దయచేసి ఈనాడు రైతన్నలకి ఏదున్నా సరే సకాలంలో అందించేటటువంటి ప్రణాళికలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈనాడు వ్యవసాయ శాఖ మంత్రి మీరేం చేస్తున్నారో, మీ పనితనం ఏందో, మీ ఉద్దారకం ఏందో, మీకు ఆ మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో మరి అర్థం చేసుకోవాలి. సిద్దిపేట జిల్లాలోని మీరుతోటి రైతు వేదిక ఎదుట యూరియా కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచి రైతులు బారులు తీరారు. బుధవారం ఉదయం ఆ టోకెన్ల కోసం వరుస కట్టిన నేపథ్యంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని అసహనానికి గురైన రైతులు వేదికలోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేశారు. లేకపోతే ఏం చేస్తారు? ఎన్ని రోజులు ఎదురు చూస్తారు? మరి కేవలం 1120 యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. అన్నదాతలు మాత్రం వేల సంఖ్యలో బారులు తీరారు. ఆడోళ్ళు కొట్టుకున్నాడు, జుట్టు పట్టుకొని కొట్టుకున్నాడు, చెప్పులు తీసుకొని కొట్టుకున్నాడు. ఇదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? అదే మీకేమైనా కావాలి, అధికారిక భవనాలు కట్టాలి, ఏమైనా కట్టాలంటే యుద్ధ ప్రాతిపదికన నెల రోజులలో 2 నెలలు కట్టి పడేస్తారు దాన్ని. కానీ రైతులకు మాత్రం రైతుల డబ్బులు ట్యాక్స్ల రూపంలో వసూలు చేసుకొని మీరేమో విలాసవంతమైనటువంటి జీవితాలను అనుభవిస్తుంటారు. మీరు తిరిగేటటువంటి కార్లు, కాన్వేలు, ఏసీ భవనాలు, మీ ఇంద్ర భవనాలంతా ఈ రైతన్నల పైసలు. ఎవరు సార్ సిటీలో జిహెచ్ఎంసీలో మిమ్మల్ని గెలిపించింది? ఎవరు సార్? కాంగ్రెస్ లీడర్లు ఏదైనా ఉన్నారా? గ్రామీణ ప్రాంతాల నుంచి కదా ఈనాడు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి రైతులకి మీరు ఇచ్చేటటువంటి పరిహారం గీదా. ఖచ్చితంగా రైతులనే విస్మరించొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సలహా చేస్తున్నా, సూచన చేస్తున్నా. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రైతులే దెబ్బ కొడతారు, జాగ్రత్త.